భీష్మ ఏకాదశి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పర్వదినమని ప్రముఖ వేద పండితులు సుబ్రహ్మణ్య శర్మ తెలియజేశారు. మహాభారతంలో మహావీరుడైన భీష్ముడు అంబశయ్యపై పరమపదించిన అనంతరం వచ్చిన ఏకాదశినే భీష్మ ఏకాదశిగా పిలుస్తారని ఆయన వెల్లడి చేశారు. భీష్ముడు తన ఇచ్చమరణ శక్తి ఉత్తరాయణ పుణ్యకాలంలో దేహత్యాగం చేసిన కారణంగా ఈ రోజుకి ప్రత్యేక మహత్యం ఏర్పడిందన్నారు. ఈ ఏకాదశిని భీమ ఏకాదశికు అని కూడా పిలుస్తారని తెలియజేశారు. పాండవులో మధ్యముడైన భీముడు ఈ రోజున ఉపవాస దీక్ష చేసి శ్రీ మహావిష్ణువును ఆరాధించి ఆయన అనుగ్రహం పొందుతాడని పురాణాల్లో పేర్కొనబడిందని ఆయన తెలియజేశారు. అందువల్ల భక్తులు ఈరోజు ఉపవాసం జాగారం చేస్తే అత్యంత పుణ్య ఫలితాలు లభిస్తాయని ఆయన వెల్లడి చేశారు. భీష్మ ఏకాదశి నాడు చేసే స్నానానికి అత్యంత ప్రాధాన్యత ఉందన్నారు. నదీ స్నానం, తటాక స్నానం లేదా గృహ స్నానం చేసిన గంగా, యమున నదుల్లో స్నానం చేసే అంత పుణ్య ఫలితం లభిస్తుందని తెలియజేశారు. ముఖ్యంగా ఈ రోజున దాన ధర్మాలు చేయడం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమని ఏ రూపంలో చేసిన దానమైన అక్షయ ఫలితాలను ఇస్తుందని వెల్లడి చేశారు. శ్రీ గురుభ్యో నమః. స్వశ్రీ చాంద్రమాన వ్యవహారిక విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం మాఘశుద్ధ ఏకాదశి గురువారం. ఈరోజు చాలా పవిత్రమైనటువంటిది. ఎందుచేతనంటే భీష్మ ఏకాదశి. భీష్ముల వారు అంపశయ్యపై మరణానంతరం వచ్చేటువంటి ఏకాదశి. దీనిని భీష్మ ఏకాదశి అని పిలుస్తారు. అంతేకాకుండా పాండవులలో మధ్యముడైనటువంటి భీముడు ఈరోజు ఉపవాస దీక్ష చేసి శ్రీ మహావిష్ణువుని అనుగ్రహం పొందిన రోజు కాబట్టి భీమ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ భీష్మ ఏకాదశి నాడు చేసేటువంటి స్నానం, నదీ స్నానం కానీ, తటాక స్నానం కానీ, అథవా కూప స్నానం కానీ చేసిన గంగా, యమున నదులలో స్నానం చేసేటువంటి పుణ్యఫలం లభిస్తుంది. ఈరోజు దాన ధర్మాలు ఇవి చేసిన శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటి అత్యంత పుణ్యఫలాన్ని పొందుతారు. ఈరోజు ఉపవాసం ఉండి సూర్యాస్తమయం ముందు ఫలాలను స్వీకరించి ఈ రోజల్లా జాగరణ ఉండి మరుసటి రోజు ద్వాదశి నాడు శ్రీ మహావిష్ణువును నువ్వులతో పూజించిన, లేదు అంటే నువ్వుల నూనె దీపారాధన చేసిన అత్యంత ఫలితాన్ని పొందుతారు. మనం చేసేటువంటి కర్మలలో ఉండేటువంటి దోషాలన్నీ కూడానేమో పరిహారమై శ్రీ మహావిష్ణుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతాం. ముఖ్యంగా భీష్మ ఏకాదశి నాడు మహావిష్ణువుని ఆరాధించిన రామాలయానికి కానీ విష్ణాలయానికి కానీ వెళ్ళి స్వామివారిని ఆరాధన చేసినట్టయితే అత్యంత పుణ్యఫలాన్ని పొందుతారు. ఈరోజు ఉపవాసం, జాగరణ ముఖ్యమైనవి. మరుసటి రోజు విష్ణాలయానికి కానీ రామాలయానికి కానీ వెళ్ళి స్వామివారిని అనుగ్రహంతో ఆరాధన చేసి అత్యంత భక్తితో ఉపవాస దీక్ష చేసినట్టయితే మహాపుణ్య ఫలాన్ని పొందుతారని ఋషుల వాక్యం.